తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఫ్యామిలీ సినిమా చేస్తూ ముందుకు సాగుతున్న హీరో విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం ఆయన సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మనం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ తన సొంత ఊరికి వెళ్లి ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతాడు. ఇంకా అదే సమయంలో ఒక కిడ్నాప్ కేసు సంబంధించిన ఆపరేషన్ ని మీనాక్షి చౌదరికి అప్పచెప్తారు ముఖ్యమంత్రి. వెంకటేష్ మాజీ లవర్ గా మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ లో వెంకటేష్ ఉంటే తనకు కొంచెం ఈజీ అవుతున్న ఉద్దేశంతో వెంకటేష్ ని కూడా మీనాక్షి చౌదరి అందులో భాగం చేయాలని చూస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో వెంకటేష్ భార్యకి తన మాజీ లవర్ కి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యాయి, దానివల్ల వెంకటేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే అనిల్ రావుపూడి ప్రతి సినిమా కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది. దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టర్ ని ఫుల్ లెంత్ కామెడీ కోసం వాడుకోవడం అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. మల్లీశ్వర్ సినిమా తర్వాత వెంకటేష్ ఫుల్ లెంత్ కామెడీ చేసిన సినిమా ఇదే. అనిల్ రావుపూడి మార్కును కొనసాగిస్తూనే అక్కడక్కడ ఎమోషన్ కూడా బిల్డ్ చేసుకున్నారు ఈ సినిమాలో. దాని ద్వారా ప్రేక్షకులు ఈ సినిమా మీద మంచి హై ఫీల్ రావడమే కాకుండా చూస్తున్న సేపు ఎక్కడ బోర్ లేకుండా ముందుకు సాగిపోతుంది. అలాగే ఈ సినిమాకి భీమ్స్ అందించే మ్యూజిక్ కూడా చాలా వరకు వెళ్ళిపోయిందని చెప్పాలి. మొత్తానికైతే అనిల్ రావుపూడి తన ఖాతాలో 8వ సక్సెస్ అని వేసుకున్నాడు. అలాగే ఆర్టిస్టులు స్క్రీన్ మీద కనిపిస్తూ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నంతో చేశారు. అక్కడక్కడ మనకు కొంచెం క్రింజ్ కామెడీ కనిపించినప్పటికీ అనిల్ రావుపూడి సినిమాలో మనకు తరచుగా ఇవి కనిపిస్తుంటాయి. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే విక్టరీ వెంకటేష్ మొదటి నుంచి చివరి వరకు చాలా జెన్యున్ కామెడీని పండిస్తూ ప్రేక్షకుల చేత నవ్వులు పుంచాడు ఈ సినిమాలో. ఈ సినిమాకు ఆయన కామెడీయే పెద్ద బలం అని చెప్పాలి. ఇంకా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరులు చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసిన ప్రతి మూమెంట్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. ఇక సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, విటీవి గణేష్, యానిమల్ ఫేమ్, ఉపేందర్ లాంటి నటులు చాలా అద్భుతంగా నటించి మెప్పించారని చెప్పాలి. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే భీమ్స్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి సాంగ్ కూడా థియేటర్ చూస్తున్న ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రమోషన్ వీడియోస్ ద్వారా కూడా ఈ సినిమాని జనాల్లో బాగా తీసుకెళ్లారు. అలాగే సినిమా ఫోటోగ్రఫీ సమీర్ రెడ్డి కూడా ఈ సినిమాకు చాలా వరకు మంచి విజువల్స్ అయితే అందించే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే నిజమైన సంక్రాంతి సినిమా ఈ సినిమా.